ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే నాన్న కీర్తి. చాలా వరకు సండే అంటే హ్యాపీగా జాలీ డే కదా, చాలా చాలా బద్ధకంగా ఓన్లీ సండే కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటాం, స్పెషల్లీ వర్కింగ్ బోత్ మెన్ అండ్ ఉమెన్. కానీ అస్సలు చేయకూడని పనులు సండేనే ఉంటాయి అని చెప్తూ ఉంటుంది మన శాస్త్రం. అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుందామా? తప్పకుండా. ఇది ఎప్పటి నుంచో చెప్పాలి అన్న నా తపన కోరిక ఈరోజు నీ వల్ల తీరిందిరా. ఏంటంటే సండే అనగానే మనకి ఈ సండే అనేది ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేరు, కానీ ఫండే అని ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాము. అయితే దీన్ని రవివారము అంటారు. సూర్యుడికి ప్రత్యేకంగా చేసింది. అన్ని గ్రహాల్లో కల్లా మోస్ట్ పవర్ఫుల్ గ్రహము సూర్యుడు, ప్రత్యక్ష దైవము కూడా సూర్యుడే. అయితే దీన్ని మనము ఆధ్యాత్మిక పరంగా కానీ లేదా మన సనాతన ధర్మపరంగా కానీ చాలా పవర్ఫుల్గా, అంటే అత్యంత మహిమాన్వితమైనది, ప్రభావవంతమైనది ఈ వారము, ఈ రోజు. అయితే దీన్ని మన దౌర్భాగ్యమో మన దాష్టీకమో తెలియదు, కానీ ఈ ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించిన దగ్గర నుంచి వాళ్ళు ఏం కనుక్కున్నారంటే ఈ రవివారానికి అన్ని ప్లానెట్స్లోకి ద మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ అండ్ రియల్ ప్లానెట్ మనకి సూర్యుడు. కాబట్టి ఈ భారతీయులకి ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, సూర్యోపాసన, సూర్యుడికి సంబంధించిన జపాలు, హోమాలు, తపాలు ఇన్ని ఉన్నాయి. భారతీయులలో ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళు సర్వే చేస్తే అంతా కలిపితే వచ్చిన పవర్ ఏంటంటే, ఓ సూర్యుడి వల్ల ఇంత పవర్ వచ్చిందా అని చెప్పి వాళ్ళు కనుక్కుని భారతీయుల్ని ఎలాగైనా తొక్కేయాలి, ఆధ్యాత్మిక పరంగా, జ్ఞానం పరంగా మన ఋషులు, మన ధర్మాలు, మన శాస్త్రాలు, మన తాళపత్ర గ్రంథాలు, ఇలా మన సంపదనంతటినీ నిర్వీర్యం చేసేయాలి, మనల్ని తొక్కి పెట్టాలి, బుద్ధిహీనులుగా చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే మనకి 3 వెపన్స్ని ఇచ్చారు. ఒకటి, ఆదివారాన్ని నాశనం చేశారు. రెండోది, మన తినే ఆహారము చాలా చక్కటి కల్మషం లేనిది, తర్వాత అదేమంటారు, కల్తీ లేని ఆహారం తిని మన బుద్ధి, మన శరీరము, మన ఆయుష్ కూడా, మిగతా ఫారినర్స్లో ఎవ్వరూ ఇన్నాళ్ళు బతకలేదు, కానీ మన ఋషులు కానీ మన పూర్వం వాళ్ళు కానీ 120 ఏళ్ళు 250 ఏళ్ళు మనకి బతికిన దాఖలాలు ఇప్పటికీ మనం చూస్తున్నాము. అంత ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు తినే తిండిలో, పాటించే నియమాలలో. ఇది దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏం చేశారంటే, ఓహో వీళ్ళకి ఫస్ట్ ఆ రవికి సంబంధించి, ఈ సూర్యుడికి సంబంధించినది కట్ చేసేయాలి అని ఆదివారాన్ని భ్రష్టు పట్టించారు. రెండోది, మన తిండి మీద, ఆహార వ్యవహారాల మీద భ్రష్టు పట్టించారు. ఏమిటి? మనకి లేని అలవాట్లు కొత్తవి పెట్టారు. ఏంటంటే అది అల్యూమినియాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇది జరిగింది కూడా ఆ సమయంలో. అయితే మన ఇండియన్స్ని జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు తినే మట్టి పాత్రలో తినేవాళ్ళు, రాయితో చేసినటువంటివి రాచెప్పలు అనేవాళ్ళు, దాంతో చేసేవాళ్ళు, దాంతో ఆహారాన్ని వండుకుని తినేవాళ్ళు. కొబ్బరి చిప్పలకు సంబంధించి, అంటే కొబ్బరి చిప్పల్ని కొట్టేగా మిగిలినవి ఉంటాయి కదా, వాటిని శుభ్రం చేసుకుని వాటిని గరిటెలుగాను, చిన్న చిన్న చిప్పలుగాను ఆహార పదార్థాలకి వాడేవారు. ఇలా ప్రకృతి నుంచి వచ్చిన పదార్థాలతోనే మనము వండుకునే పదార్థాలను, అంటే వండుకునే పాత్రల్ని తయారు చేసుకునేవాళ్ళం. దానిలో వండుకుని తినడం వల్ల మనకి వాటి యొక్క శక్తి వచ్చి ఇంత బలిష్టంగాను, ఇంత తెలివితేటలతోనూ ఉండేవాళ్ళం మన పూర్వీకులు. దాన్ని భ్రష్టు పట్టించాలని అల్యూమినియము, ఈ తేనీరు, టీ, కాఫీ ఇలాంటివన్నీ వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేసి మన శక్తిని నాశనం చేశారు. రెండో రకంగా. ఇక మూడో రకంగా చూసినట్టయితే కనుక మన భాషని భ్రష్టు పట్టించారు, ఇంగ్లీష్ని అలవాటు చేశారు. అయితే ఇప్పుడు ఈ 3 అనేది మనకి అలవాటు చేయడం వల్ల ఏమైంది? మొదటి దానిగా రవిని, అంటే సూర్యుడు భగవానుడికి సంబంధించినటువంటి ప్రక్రియలు ఏవి చెయ్యకుండా ఆదివారము సండే కింద, సెలవు దినం కింద ప్రకటించారు. ఎప్పుడైతే సెలవు దినం కింద ప్రకటించారో ఈ సోమవారం నుంచి శనివారం వరకు మన చేత పని చేయించుకుని, మనకి అంటే అప్పట్లో కొలువులు కూడా, ఇంగ్లీష్ వాళ్ళ సమయంలో కొలువులు ఎలా ఉండేవి? కొలువు అంటే జాబ్స్ అనమాట. ఎలా ఉండేవి అంటే కనుక ఇంగ్లీష్ వస్తేనే కొలువు ఇచ్చేవారు.
అని అలా అని ఇంగ్లీష్ నేర్పించారు. వచ్చి రాని భాషతో ఇంగ్లీష్ నేర్పించి వాళ్లకు మాత్రమే జాబులు ఇచ్చేవాళ్ళు. అప్పుడు అందరూ ఏం చేయవలసి వచ్చింది? జాబ్ కావాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అది రాను 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 మన భాషని పక్కకి పెట్టేసి నేను చదువుకున్నాను అని తెలియడానికి ఇంగ్లీష్ మాట్లాడితేనే చదువుకున్నట్లు లెక్క. మరి తెలుగులో మాట్లాడేమనుకో చదువుకోలేని పల్లెటూరి బైతు అని అనేస్తారు, ఊరిది అనేస్తారు. అంటే ఇంగ్లీష్ మాట్లాడితే సోఫిస్టికేటెడ్, హైఫై, పోష్, అలాగ మన్ని ఒక రకంగా చదువు నిమిత్తంగా భ్రష్టు పట్టించారు. అయితే ఆహార పదార్థంగా అల్యూమినియాన్ని, ఇందాక నేను చెప్పినట్టుగా జైల్లో ఉన్న అతనికి అల్యూమినియం పాత్రలో భోజనం పెట్టడం వల్ల అతనికి అది తిని తిని ఏమైందంటే తనలో ఉండే ఆ శక్తి తగ్గిపోయి నిర్వీర్యమైపోయి తెలివితేటలు నశించిపోయి రోగగ్రస్తుడైపోయాడు. ఇంకా తిరిగి ఫైట్ చేయలేని పరిస్థితిలోకి వచ్చారు. అలా ఎక్స్పెరిమెంట్ చేసి ఈ అల్యూమినియాన్ని మన సైనికులకి పెట్టడం మొదలుపెట్టారు, అలవాటు చేశారు. ఎప్పుడైతే సైనికులు కూడా ఇందులోనే ఇంకా కాన్బట్టి ఇంకొక ఐటెం లేదు కదా అక్కడ, ఈ పాత్రలోనే తినడం వల్ల ఈ సైనికుల్లో కూడా నిర్వీర్యమైన తనం వచ్చేసింది, అంటే శక్తిహీనత వచ్చేసింది. ఓహో ఇది చాలా బాగా మనకి పనిచేస్తోందని చెప్పి రకరకాల పాత్రలను ఈ అల్యూమినియాన్ని దేశంలోకి వదిలారు తక్కువ కాస్ట్తో. వదిలేటప్పటికీ అందరూ మనకి స్టైల్గా ఉంది, కుక్కర్లు ఇంకా రకరకాల పాత్రలన్నీ వచ్చేసాయి, వర్క్ ఈజీ అయిపోయింది. మనం దాని ద్వారా ఎన్ని రకాల రోగాలు తెచ్చుకుంటున్నాం అనేది అది మనకి తెలిసిన విషయమే ఇది. అయితే ఇంకొకటి ఏంటి చేశారు అంటే కనుక ఈ రవివారాన్ని, ఈ సండేని మనకి బద్ధకం వారం కింద పెట్టేశారు. ఎందుకు? సోమవారం నుంచి శనివారం వరకు పనిచేసిన తర్వాత మనకి అప్పుడు ఏం తీసుకోవాలనిపిస్తుంది? రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ రోజు రెస్ట్ తీసుకుంటే మనం చేసే దినచర్యలన్నీ పోతాయిగా. మనకి లేటుగా లేవాలనిపిస్తుంది, పూజా పునస్కారాలు చేయకూడదని అనిపిస్తుంది, ఇంకా లేటుగా లేచిన తర్వాత అన్ని భ్రష్టు పట్టేస్తాయి. అయితే ఆ రోజునే మాంసాహారాన్ని మనకి సూర్యాష్టకంలో కూడా చెప్తారు. లాస్ట్ పోయంలో ఏం చెప్తారు? రవివారం రోజు మాంసం తినకూడదు, మద్యం తాగకూడదు, తర్వాత స్త్రీని కలవకూడదు అంటారు. ఆ 3 చేస్తే మహాదోషమని. కానీ ఆ 3 చేయించేలాగే మనకి అలవాటు చేశారు. అంటే మనకి ఆధ్యాత్మిక పరంగా కూడా ఆదివారాన్ని మనకి అలవాటు చేసి బద్ధకాన్ని అలవాటు చేశారన్నమాట. ఆ పవర్ని మనం తీసుకోలేని విధంగా చేశారు. కాకపోతే దాన్ని ఆదివారాన్ని మనం మిగతా రోజుల్లో ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు కూడా ఇంకొక చిన్న సులువు సూత్రం చెప్తాను. మీరేం చేస్తారంటే వర్క్ చేసేటప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు చేసేసి ఒక రోజుని, అంటే నేను ఆదివారం వర్క్ చేస్తాను, ఇంకొక రోజు సెలవు తీసుకుంటాను అని చెప్పినట్టయితే శనివారమో శుక్రవారమో మంగళవారమో ఏదో ఒక వారం, ఆదివారం తప్ప ఈ ఆదివారం రోజు మనం మళ్ళా వెనక్కి వెళ్ళి సూర్యారాధన, ఆ రోజు మద్యం తాగకుండా, మాంసం తినకుండా, మైథునం చేయకుండా, ఇలాగ నియమనిష్టలు సూర్యారాధన చేసినట్టయితే కనుక, సూర్య నమస్కారాలు చేసినట్టయితే కనుక ఇది మన చేతిలో ఉంది. అల్యూమినియం మన చేతిలోనే ఉంది, కొన్ని పాత్రలు మార్చుకోవడం మన చేతిలో ఉంది. కానీ ఇంగ్లీష్ మార్చుకోవడం మన చేతిలో లేదు. ఆల్రెడీ అది మన నరనరాన్న వెళ్ళిపోయింది, అదైతే మనం ఏమీ చేయలేం. కానీ ఈ 2 మార్చుకొని తిరిగి మళ్ళా మన శక్తిని మనం పొందొచ్చు. ఆ ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేసినట్టయితే కనుక ఆదివారాన్ని తిరిగి మళ్ళా మనం తెచ్చుకొని ఆ రోజు నిష్టగా ఉండి సూర్యారాధన చేసుకున్నట్టయితే కనుక మళ్ళా మన ప్రతి ఒక్క భారతీయుల్లోనూ పూర్వం చైతన్యం వస్తుంది. ఆ శక్తి కూడా మనం సంపాదించుకోగలుగుతాము. ఆదివారం అంత పవర్ఫుల్, బద్ధకమైన రోజు కాదు. ఆదివారం అంటున్నాం కానీ దాన్నే ఆఖరి వారం చేశారు. వీకెండ్, సాటర్డే సండే అంటే వీకెండ్ మోడ్ లోకి వచ్చేస్తాం కదా. అంటే మనల్ని ఎంతగా పెనిట్రేట్ చేశారు చూసారా, ఎంత అంటే మాల్ ప్రాక్టీస్ చేసేసారు మన మీద. ఒక రకమైన చూడండి హిప్నటిజం అంటారే, అబ్రకదబ్రా అని, అలాగ మనల్ని ఆదివారం బద్ధకం వారం కింద చేసేసారు. అది పిల్లల దగ్గర నుంచి కూడా ఆదివారం కదా లేటుగా లేస్తాను, ఆదివారం కదా తర్వాత చేస్తాను, ఆదివారం కదా ఈరోజు వెళ్ళి నాన్ వెజ్ తెచ్చేసుకుందాం, కూర్చుని తాగేద్దాము, తినేద్దాము, అంటే ఈ ఆదివారాన్ని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించేశారనమాట. కాబట్టి ఈ ఆదివారాన్ని పవిత్రమైన వారంగా ఇక నుంచి మళ్ళీ మనం తెచ్చి మిగతా వారాల్లో తినండి, మిగతా వారాల్లో తాగండి, మిగతా వారాల్లో చేయండి, మానుకోవద్దంటలేదు కదా. మిగతా వారాల్లో చేసుకోండి, ఆదివారాన్ని మాత్రము అలాగే పవిత్రంగా ఉంచి మళ్ళా ఆ శక్తిని మనం తెచ్చుకుందాం.
అల్యూమినియాన్ని పక్కన పెట్టి, అల్యూమినియం చూడడానికి బాగుంటుంది కానీ మనకి హెల్త్ పాడు చేస్తుంది. మన నెక్స్ట్ జనరేషన్ కూడా కుక్కర్లోనే అన్ని చేసి పెడుతున్నాము. అల్యూమినియం స్టైల్గా ఉందని అల్యూమినియంలోనే నిలవ పెడుతున్నాము. అల్యూమినియం బాండీలు, అల్యూమినియం కుక్కర్లు, అల్యూమినియం పాత్రలు. మన పిల్లల్ని కూడా మన చేతులారా మనం క్యాన్సర్కి దగ్గర చేస్తున్నాం కదా. ఈ విషయంలో తల్లులు జాగ్రత్తలు తీసుకోండి. అన్నాన్ని మాత్రం కుక్కర్లో వండకండి. విడిగా అత్తెసరు పెట్టుకుని ఇత్తడి పాత్రలో కానీ, స్టీల్ పాత్రలో కానీ, కంచు పాత్రలో కానీ, కాస్త ఖరీదు ఉంటాయి, పర్వాలేదు. మన ఆరోగ్యం కన్నా ఖరీదు ఎక్కువేం కాదు కదా. మందులకు పెట్టే బదులు ఇన్ని లక్షలు సంపాదించుకుంటున్నాం, ఇంత డబ్బు సంపాదించుకుంటున్నప్పుడు మన జాగ్రత్త, మన పిల్లల్ని కూడా. చాలా మంది చూడండి ఇంట్లలో చిన్నపిల్లలు తొందరగా నిర్వీర్యం అయిపోవడము, చనిపోవడం కూడా అయిపోతున్నారు. రోగాలు, హాస్పిటల్ పాలవ్వడం. అది ఎవరు చేస్తున్నారు అంటే, ప్రత్యక్షంగా చెప్తున్నాను, తల్లులే మీ పిల్లల పాలిట మీరే యమధర్మరాజులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల్ని మీరే చేతులతో చంపుకుంటున్నారు. ఈ విషయంలో మాత్రం we should say no to aluminium. అంతే. And ఆదివారం ఆదివారం లాగా ఉండాలి కానీ ఆఖరి వారం లాగా ఉండద్దు. ఈ 2 నియమాలు పాటించుకోండి. ఇంగ్లీష్ మనం ఏం చేయలేం, మరి తప్పదు. కాబట్టి అది ఒక్కటి పక్కన పెట్టేసినా ఈ 2 మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి మీ పిల్లలకు మీరు అమృతమయ్యలు అవ్వండి తప్ప యమధర్మరాజులు అయితే మాత్రం కాకండి ప్లీజ్. ధన్యవాదాలు.